కథకి కథ వింటారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చీమ దగ్గర వెళ్దాం. కథకి వెళ్దామా? కథను తీసుకొని రావాలి కదా. ఎట్లా తీసుకొని రావాలి గుర్తుందా? ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇట్లా పెట్టుకొని సా పా పా సా పా సా. అరే వా, వెరీ గుడ్. కథ ఎక్కడికి వచ్చేసింది వింటారా? ఒక ఊర్లో ఒక చీమ ఉందంట. చిన్న చీమ. ఏముంది? చిన్నది. ఓకే. తను ఒక్కరోజు గుడుక్ 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 అని వెళ్తుంటే ఏం దొరికింది తెలుసా? లడ్డు. ఎంత మంచి లడ్డు అని అనుకొని ఏం చేసింది? లడ్డూని తినేసింది. మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఎలా వెళ్ళింది? మళ్ళీ ఇంకా ఒక లడ్డు. ఇంకా లడ్డు దొరికింది. చీమ హ్యాపీ అయిపోయింది. కానీ అనుకుంది, నేనేమో ఫుల్గా ఉన్నాను, ఆకలి లేదు, ఒక లడ్డు తినేసాను కదా, ఇప్పుడు ఈ లడ్డూని ఏం చేయాలి? అని ఆలోచిస్తే చీమకొక ఐడియా వచ్చింది. నేను లడ్డూని తీసుకొని వెళ్ళి దాచేస్తాను, నేను దాచేస్తాను అని కుటుకుటుకుటుకు లడ్డూని లాగి తీసుకొని వెళ్ళి లోపల ఒక చెట్టు కింద తవ్వేసి లడ్డూని దాచేసింది. దాచేసి ఏం చేసింది? ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి ఎలా వెళ్ళింది? అని ఇంటికి వెళ్ళి పడుకుంది. ఎట్లా పడుకుంది? ఇట్లా పడుకుంది. గురకలు పెట్టింది. కరెక్ట్. ఎట్లా? పొద్దున లెగిసి అరే నా లడ్డు ఉంది, నేను వెళ్ళి లడ్డు తినాలి అని పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి చెట్టు దగ్గర వెళ్ళింది. చెట్టు దగ్గర వెళ్ళి లేదు అక్కడ ఎక్కడ నా లడ్డు లేదు. నా లడ్డుకి ఏమైంది? ఎవరు తీసుకున్నారు? చీమ అనుకుంది. ఇది రెండో లడ్డు. చీమ తినలేదే. నా లడ్డు ఎక్కడ పోయింది? నా లడ్డు అని చీమ బోల్డ్ అంతా ఏడ్చింది. తర్వాత చీమ అనుకుంది, నేను ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలి ఇప్పుడు? లడ్డు ఎక్కడి నుంచి తీసుకొని రావాలని వెతుకుతాను. ఐడియా, నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని అడుగుతానులే. తో చీమ వెళ్ళింది ఫ్రెండ్ దగ్గర వెళ్ళింది ఫ్రెండ్ దగ్గర వెళ్ళి చూస్తే పాము. నా లడ్డూని చూసావా? నీ లడ్డుని నేనేమో చూడలేదు, కానీ
కానీ నువ్వు ఏనుగుని వెళ్ళి అడుగు. ఓకే ఓకే సరే సరే, నేను వెళ్ళి ఎవరిని అడుగుతా? వెళ్ళింది 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 వెళ్ళి ఎవరి దగ్గర వెళ్ళింది? ఏనుగు దగ్గరకు వెళ్ళి, ఏనుగు ఏనుగు నువ్వు నా లడ్డు తీసుకున్నావా అని అడిగితే ఏనుగేం చెప్పింది? లేదు లేదు, నేను లడ్డు చూడలేదు, కానీ నువ్వు వెళ్ళి కొంగని అడుగు. అవునా, అట్లనా? సరే సరే, వెళ్తా 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 అని గుడుకుడు 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 వెళ్ళింది 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 కొంగ దగ్గర వెళ్ళింది. కొంగ ఏమో అక్కడ నీళ్ళలో నించొని ఉంటే, ఎస్ కొంగ కొంగ నా లడ్డు ఏమో దొరకటం లేదు, నువ్వు తీసుకున్నావా? లేదు లేదు, నేనేమో నీ లడ్డు తీసుకోలేదు, కానీ నువ్వు వెళ్ళి కోతిని అడుగు. కరెక్ట్, ఈ కోతి ఎట్లాంటి పని చేస్తుంది. నేను కోతిని వెళ్ళి అడుగుతానులే. వెళ్ళింది 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 అక్కడ చెట్టు మీద, ఎలా ఉన్నావు? కోతి కోతి నేను బాగున్నాను, నువ్వు నాకు చెప్పు, నా లడ్డు నువ్వు తీసుకున్నావా? లడ్డా? నేను తీసుకోలేదే నీ లడ్డు, కానీ నువ్వు వెళ్ళి ఎవరిని అడగాలో నాకు తెలీదు, బాయ్ బాయ్. కోతి ఏమో నా లడ్డు తీసుకోలేదు, కొంగకి తెలీదు నా లడ్డు ఎక్కడ ఉంది, ఏనుగుకి తెలీదు నా లడ్డు ఎక్కడ ఉంది, పాముకు కూడా తెలీదు ఎక్కడ ఉందో నా లడ్డు. ఏడుస్తూ 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 మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటే అక్కడ ఏం కనపడింది? లడ్డు దొరికిపోయింది. లడ్డేమో అక్కడే ఉంది. ఏం చేసింది అప్పుడు చీమ? ఆ లడ్డు తీసుకొని తినేసి తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, అమ్మ దగ్గర వెళ్ళిపోయింది. స్టోరీ ఖతం. బాగుందా? ఓకే.